అందరు ఎట్లున్నారు? అంతా మంచి కదా. ఇలా మీకోసం ఆరం పొడుగుతో జరిగిన ముచ్చట్లు అన్న ఒక తానే వేసుకొని పట్టుకొచ్చిన. మరి చెప్పుకుందామా? చలో పాండి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటగా ముచ్చట్లు షురు. వానల్లు గురువాలే వానదేవుడా, వరిచేన్లు వండాలే వానదేవుడా, నల్ల నల్ల మబ్బులు వానదేవుడా, మెల్లంగా గురువాలే వానదేవుడా. అబ్బా, ఎన్నడో పెద్ద బాలు చిచ్చలు చదువుకున్న పాఠం. మా నాయన నాతోని చిన్నప్పుడు బట్టి పట్టించిండు. వాన కోసం చేసే ప్రార్థన అంటే ఇదే. అందుకే ఆనకాలం అత్తే ఇదే పాట నాకు మతకత్తది. అవుగాని వానలు పడతానే అనోళ్ళు అసలు నిజం చెప్తున్నా. ఎండ సంపుతుంది. వాన లేదేం లేదు. నిన్న మొన్నటిదాకా ఎండాకాలం ఆఖర్లోనేమో వాన కొట్టింది. వానకాలం స్టార్ట్ అయినాక వానదేవుడు ఎన్నో జాక్కున్నాడు. అగు గట్ల జాక్కున్న వానదేవుణ్ణి బతలాడి పూజ చేసి మళ్ళీ రప్పించే పని పెట్టుకున్నారు జనాలు. అగ చూడుర్రి. ఫస్ట్ మనము ములుగు జిల్లా కొత్తూరు దిక్కు పోదాం. ఇగో తొవ్విటే చూయిస్తుంది కదా, రారి మరి. ఈడ దేవుని గుట్టున్నది. గుట్ట మీద ఏమైతుందంటే ఓష్ని ఇదేంది అన్నం తింటూ రాయట్లా? తింటే తినని గాని పల్లెం లేదా వీళ్ళకు? కమస్కం ఇస్తరాకులన్నా తెచ్చుకుంటే ఏమో అనుకునేరు. వీళ్ళు ఆడదేవునికి నైవేద్యం పెడతారు. ఇది ఊరాచారము. వానలు కురవాలని ఈ ఊరి జనాలు ప్రతి ఏడాది వానకాలంలో పెద్దగుట్ట కాడికి పోయి దేవుని గుడి కాడ బియ్యం, బెల్లం, పాలు కుడుకతోని పాశ బువ్వ చేసుకుంటారు. ఈ బువ్వను లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యం పెడతారు. అటెనక పెద్ద బండరాయి మీద ఆ పాశ బువ్వను పోసి ఊరి జనాలందరికి ఇట్లా తినుకుంటా మొక్కు చెల్లించుకుంటారు. ఇట్లా చేస్తే ఆనదేవుడు కర్ణించి మస్తు వానలు కురిపిస్తాడని ఇలా నమ్మిక. ఇట్లా ఎప్పటి సంది వస్తున్న ఆచారం అట. కొత్తూరు ఆచారం అట్లుంటే ఇక ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడుల చిట్టి పొట్టి పిల్లలు ఆర కోసం ఏం చేస్తానో చూడుర్రి. వారెవ్వా చూసిరా, పిల్లలు ఎంత పెద్ద ఎగురం పెట్టుకున్నారో. ఆన కోసం మానవ పాడులో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక పిల్లగాన్ని తీసుకొచ్చి లికమాయకు మట్టితోని గప్పిపిస్తారు. అటెనక పూజలు చేసి అలుకు చల్లుతారు. ఇట్లా చేస్తే మట్టిని గడిగేదందుకు మీదికెళ్ళి గంగమ్మ తల్లి వస్తుందని నమ్మిక. ఇట్లా ప్రతి ఏడాది చేస్తారట. చేసినప్పుడల్లా వానలు మంచిగా పడతాయటనోళ్ళ. ఇక నిర్మల్ జిల్లా బైంసా మండలం మహాగంలా వానదేవుని చల్లని సూపు కోసం బిందెల గోదావరి నీళ్లు పట్టుకొని ఊరేగించుకుంటూ పోయి ఊర్లో ఉన్న గుళ్ళకు ఇట్లా జలాభిషేకాలు చేసిర్రు. పూజలు చేసి ఆనదేవునికి మొక్కుకున్నారు. కానీ ఏ మాట కామాటనొల్లా మన తెలంగాణ అంటేనే గ్రామ దేవతలు, పండుగలు, ఆచారాలు. ఆనదేవుని కోసం ప్రతి ఊర్లో ఊరి ఆచారం ప్రకారం ఇలాంటి పూజలు చేస్తూనే ఉంటారు. నిజంగా గురు శిష్యుల బంధం అంటే గురు శిష్యుల బంధమే పోన్రి. బడే బాయ్ కోసం షోటే బాయ్, ఆంధ్రబాబు కోసం మన రేవంత్ సారు. అసలు ఏమన్నా మెహర్బానీ చేస్తాండా? ఇట్లా అంటే సార్కు మళ్ళీ కోపం వస్తుంది. కానీ జనం అనేదే నేనేం సెపరేట్గా కల్పించి చెప్పాను కదా. మీ గుడెరికే ఈ బలగచర్ర సంగతే చూర్రాదు. ఓదికు మురుగుతాంరా భగవంతా అంటే సారు నుంచి సప్పుడే ఉంటలేదు. మరి ఎందుకు సప్పు లేదు? ఎందుకు గిట్లా చేస్తుండు? ఏది ఓ మల్క అరుచుకున్నట్టు చేద్దాం రాండి. అయితే చెప్పుడు మర్చిన, నేను మా ఊరికి పోవాలంటే ఎక్కువ రైలు బండ్లనే పోతా. మంచిగా జల్దీ పోవచ్చు కదా అని. కథం ఏమంటే మన కేసీఆర్ సార్ పక్కకు జరిగిండు. ఇక అటు చంద్రాల సారు నిద్ర లేవనే లేచిండు. ఇన్నొద్దులు కుక్కిన పేను లెక్క సరిసప్పు లేని చంద్రాల సారు ఇక మన మీదనే కుట్రేషన్ చేస్తుండు. మరి ఆయన కుట్రేషన్ చేస్తుంటే మన ముఖ్యమంత్రి అడ్డం పడాలనా అద్దా? గాబ్చూప్ సాంబార్ బుడ్డ అన్నట్టే చేస్తుండోళ్ళ చంద్రాల సార్ కుట్రలు మోతుండనిపిస్తుంది. ఆంధ్ర సర్కారు అన్యాలంగా కడుతున్న బనకశెల ప్రాజెక్టుకు మంగళారతులు పడుతుండు. అంటే ఇది మనల్ని ఎన్నుపోటు ఒడ్చుడు అన్నట్టేనా కదా? అరే గిందుకేనా తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసింది? చంద్రాల సారు అడుగడుగుడుతోనే గోదావరి నీళ్లను బంగారం పల్లెంలో పోషిస్తుండు. ఏమనంటే రేవంత్ సార్ ఏమంటాడల్లా, నీళ్ళు కిందికి పోతాన్నాయి కాబట్టి చంద్రాల సార్ ఎత్తుకపోతాండు. ఇంట్లో మనం చేసేదేమున్నదా నేను కేసుకొస్తుండు. అసలు నీళ్ళు కిందికి ఎందుకు పోనీయాలే? పోకుంటా ఆపే తెలివి లేదా? ఏదన్నా నికుమా చేయొద్దా? నిజంగా తెలంగాణ మీద ప్రేమే ఉంటే, మన నీళ్లు మనకి అన్నసోయి ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? కొట్లాడతారు, అదాలతులకు పోతారు, కమస్కం ఎపెక్స్ కమిటీ మీటింగ్ కనటి మాంచేస్తారు. కానీ ఇవేం చేస్తలేరు రేవంత్ సారు. ఏమనంటే చంద్రాల సార్తో మాట్లాడితే తీ అంటుండట. ఏం మాట్లాడతాడు గురువు గారితోని?
అసలు ఆయనతోని మనకేం పని, ఏం అవసరం, ఎట్లెత్తుకపోవాలనో కొత్త ఐడియాలు ఇస్తాడా ఖాతా గాని గిట్టనే గరమైతురులా. అసలు బనకషెర్ల కడదామని ఆంధ్ర సర్కారే అనుకున్నది. అసంటప్పుడు వాళ్ళే మన కాడికి రావాలి, వాళ్ళే మనతోని మీటింగ్ పెట్టాలి, వాళ్ళే మనల్ని అడుక్కోవాలి. కానీ ఉల్టా మనం అడుక్కునుడేంది, మనం బతలాడుకునుడేంది? కేసీఆర్ సార్ కాళేశ్వరం కట్టేటప్పుడు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరగలేదా? మహారాష్ట్ర నొప్పియలేదా? వాళ్ళ అనుమానాలు తీర్చలేదా? మరి అసంటప్పుడు చంద్రల్ సార్ మన కాడికి ఎందుకు రాడు, మనల్ని ఎందుకు అడుక్కోడు? అంటే ఆడ ఉన్నది రేవంతేనాయే, మా బోడేనాయే, నేను చెప్పేది ఇనేటోడేనాయే అన్న ధైర్యమే కదా. ఇంత జరుగుతుంటే కమస్కం పువ్వు పాటోళ్ళు కూడా సప్పుడు చేస్తలేరు అంటే అల్లాలు ఒకటైరు అన్నట్టే కదా. అసలు ఇదంతా చంద్రల్ సార్కు అప్పు పుట్టేదందుకు మోడీ సారును రేవంత్ సార్ చేతులు కలిపి ముగ్గురు ముచ్చటగా ఆడుతున్న నాటకం అని అంటురోళ్ళ ఈ బనకచల్ల గురించి తెలిసినోళ్ళు ఏమంటారు? అయితే నేను ఇంట్లో ఉంటేనోళ్ళ మన ఆయన దినం వండుకునేటప్పుడు బిడ్డ దర్వాజా గొల్లం పెట్టినావా, గ్యాస్ బంద్ చేసినావా, జర చూడు, జర గ్యాస్ ముందు కింద కూడా కట్టుకొని బంద్ పెట్టు అని అంటుంటాడు. ఇక బంద్ చేసిండే బాబా అనుకుంటా మరోసారి నేను చెకింగ్ చేస్తా. అయితే మా నాయన గంత జాగ్రత్త ఎందుకు తీసుకుంటాడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. గ్యాస్ అంటేనే ఘోరం అని అంటారు కదా, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొయ్యి వెలిగించుడే కాదు, తేడా కొడితే పోతాం కూడా వేస్తుంది. ఇగో గిల్లింట్లో చూడురి గ్యాస్ ముద్ద ఎంత పనిచేసిందో. చిన్నదే, మీరు జాగ్రత్తగా ఉండాలని చూపిస్తున్నా గంతే. ఇగో ఈ ఇంట్లో గ్యాస్ లీక్ అయింది, పైపులకి వెళ్ళి గ్యాస్ పోతూనే ఉన్నది. పేలుతుందా 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 గిట్లనే అనుకున్నా. చల్లారినట్టున్నది కదా, అంతల్ని అటుకెళ్ళి అక్క అటుకెళ్ళి ఇంకొక ఆయన వచ్చిండు. అవసరమా? గ్యాస్ అంటే ఇంత డేంజర్ వల్ల దానేమో షేకింగ్ చేసే పని పెట్టుకున్నారు. ఇక చూడురి మంట. వామ్మో, నాకైతే గుండె పోటు వచ్చినంత పనైంది. గ్యాస్ ముద్ద ఏం వేలలే, కానీ ఇల్లంతా గ్యాసే కదా. గ్యాస్ అంటేనే ఘోరం. ఇక లోపల లైట్ బుగ్గ వేడికి మంటలు వెళ్ళినట్టున్నాయి, ఆడికెళ్ళిదాకా మంటలు వాకినాయి. ఇంకా నయ్యం ఈయనకేం కానట్టున్నది, ఉరుకుడు పెట్టిరు. నేను అదే ఏందంటే గ్యాస్ ముద్ద అనేది చాలా డేంజరు, దాంతో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వాసన వచ్చినట్టు అయినా కానీ దాన్ని సరి చేసుకోవాలి. లీక్ అవుతుంది అనిపిస్తే దూరంగా ఉండాలి. ఏమంటున్నా? అన్నపూర్ణ అంటే అన్నం పెట్టే ఆది దేవత, మంచి పేరే కదా. మన 5 రూపాయల క్యాంటీన్లకు మన కేసీఆర్ సారు అన్నపూర్ణ అని పేరు పెట్టిండు. అది కేసీఆర్ సార్ ఇంట్లోల పేరు కాదు, సుట్టపోల పేరు కాదు, ఎవ్వరి పేరు కాదు, దేవత పేరు. మరి అది తప్పనులా? కానీ ఆ దేవత పేరు మన రేవంత్ సార్కు తప్పనిపించింది. పేదోళ్లకు అన్నం పెట్టే క్యాంటీన్లకు పేరు మారుస్తుంది. ఇందిరమ్మ క్యాంటీన్లట. ఇక చెప్పురి కథ. ఇక శిరుమనం అంటే అనదా? అరే స్కీములు అమలు చేసామి, పాలన మంచిగా చేశారు, జర బతుకులను మార్చురి ముఖ్యమంత్రి సారు అంటే ఈ పేర్లు మార్చుడు ఏం తరికను గిట్లనే అంటారు. పారు ఇంకా పూరా కరుచుకుందాం కానీ. కాదబ్బా, అన్నపూర్ణ ఎంత మంచి పేరు, అందరికి ఇష్టమైన పేరు. పేరింటనే కడుపు నిడుతుంది. పేదోళ్ళ కోసం పెట్టిన క్యాంటీన్లకు కేసీఆర్ సార్ అన్నపూర్ణ అని పేరు పెట్టి కడుపు నింపిండు. మరి రేవంత్ సార్ ఇందులో ఆది దేవత పేరు తీసేసి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటుండు. ఇక అన్నపూర్ణ క్యాంటీన్ చాగల ఇందిరా క్యాంటీన్లనే ఉంటాయట. అసలు ఈ పేరు మార్చవలసిన అవసరం ఏమొచ్చింది? పేరు మారుస్తే ఇప్పటికిప్పుడు ఏమన్నా అందరు పైసలు గల్లోలు అవుతారా? లేకుంటే తిండికి తిప్పబడవలసిన అవసరమే రాదా కథ? కానీ పేదోడ కడుపు నింపే అన్నం మీద కూడా రాజకీయం చేసేది నాకు అర్థం కాదు. అరే ఇప్పటికే సార్ తాపకోసారి తెలంగాణలో కేసీఆర్ సార్ పెట్టిన వాటికి పేర్లు మార్చుకుంటూ పోతుండు. టీఎస్ను టీజీ చేసిండు, సరే చేసుకుంటూ చేసుకొని తీ అనుకున్నాం. రైతు బంధును రైతు భరోసా అని పేరు పెట్టిండు, సరే పటు పేరేదే తేంది, రైతులకు పైసలు పడితే చాలని అనుకున్నాం. ప్రగతి భవన్ పేరు మార్చిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పేర్లు మార్చుట్లో ఉన్న తండ్లాట పేదోళ్ళ రాతలు మార్చుట్లో మాత్రం కనబడతలేదు నాకు. రేవంత్ సార్ ఏమన్నా అనుకోని, లేకుంటే మరి అన్నపూర్ణ అని ఉంటే ఏమవుతుంది? అందులో తప్పేమున్నది? అదేమన్నా పార్టీ లీడర్ పేరా లేకుంటే రాజకీయ మనిషి అన్నపూర్ణ అంటే? రేవంత్ సారు ఉన్న పేర్లు మారువమని ఎవరు చెప్పలేదు సార్ మీకు. జర స్కీములు అమలు చేయమని చెప్తుర్రు సారు. 6 గ్యారెంటీలు పక్కాగా చేయమంటుర్రు.
కానీ రైతుల తల్లాట చూడిరు సార్. ఆటో డ్రైవర్ల రాతను మార్చురి సారు. గురుకులాలు ఏడాది నరసంది నాశనమైపోయినాయి, వాటిని మార్చురి సార్. అంతేగాని ఈ పేర్లు మార్చుడేంది సార్ అని గరమైతురు పబ్లిక్. నిజం చెప్తున్నా, మనిషి అన్నం తినకుండా 1-2 రోజులని ఉంటాడు కానీ ఫోన్ లేకుండా ఉంటాడోలా. ఫోన్ పోయిందంటే ఇక ఆ రోజంతా రందే వాళ్ళకు. ఇక ఫోన్ పోవుడైంది, ఫోనుకున్న డిస్ప్లే పోతేనే పానం అంతా ఎట్లెట్లనో అవుతుంది. ఇక మొన్న నా ఫోను గట్లనే వలిగిపోయింది. ఇక మా దోస్తుని తీసుకొని అద్దమే ఇచ్చిన, కానీ 6,000 అయింది. పైసలు పోతే పోతే మాయ కానీ ఫోన్ చేతికి వచ్చినాక పానం పురుసత అనిపించింది అలా. ఇప్పుడు నా ఫోన్ సోది మాకెందుకు అవ్వా అని అంటారా ఏంది? ఇది నా ఒక్కదానికే కాదు, చాలా మందికి గిట్లనే అనిపిస్తుంది కదా. మరి గొయ్యిళ్ళు ఇంకే వైర్రో చూడురి ఎవరు అంటారా? పారాలకాడికే తోలుకపోతా కానీ. అయ్ ఇగో ఫోన్ల కుప్ప వారిని, ఇదేమన్నా జగదీష్ మార్కెటా జుమ్మెరాత్ బజారా? గిన్నిగనం ఫోన్లు ఉన్నాయి ఏంది అనిపిస్తుంది కదా. ఇది జుమ్మెరాత్ బజార్ కాదు, పోలీస్ టౌనే. దొంగలు ఎత్తుకపోయిన ఫోన్లను పోలీసులు దొరకబట్టిరు. వాటి లెక్క తీస్తే దగ్గర 1,100 ఫోన్ల లెక్క తేలింది. ఇంట్లో ఐఫోన్లు ఉన్నాయి, సామ్సంగ్లు ఉన్నాయి, ఐకూకి తీరొక కంపెనీల ఫోన్లన్నీ ఇన్నే ఉన్నాయి. వీటి విలువ దగ్గర 3.5 కోట్ల రూపాయలు దాకా ఉంటుందట. ఇక దొరికిన ఫోన్లలో పోలీసులు ఎవరైతే ఓడగొట్టుకున్నారో వాళ్ళ అడ్రస్లు కనుక్కొని వాళ్ళని స్టేషన్కు రప్పించుకొని వాళ్ళ చేతిలో పెట్టిరు. ఒక ఫోన్ దొరికినాక వాళ్ళ ముఖంలో చూడరు ఎంత సంబరంగా కనబడుతుందో. మరి గట్టెట్లా ఓడగొట్టుకుంటారు? ఫోన్ మీద కయాలు లేకుంటే ఎట్లా? ఫోన్ ఓడగొట్టుకున్నాడు అటెనక బాధపడు. ఫోన్ పోని కానీ దాంతో దిక్మల్ల స్కాములు అవి చేస్తారు ఆ దొంగలు. అదే పెద్ద సావచ్చింది. కానీ గిన్నిగనం ఫోన్లను దొరకబట్టి మళ్ళీ ఎవరి దాళ్ళ కాళ్ళ చేతులలో పెట్టిరంటే పోలీసులకు తారీఫ్ చేయవలసిందే. చెయ్యూరి మరి ఇది రాచకుండా పోలీసులు గట్ల ముంగడబడ్డారు కదా. ఇక ఇప్పుడు సికింద్రాబాద్ పోలీసుల కాడికి రారి. వామ్మో ఎన్ని నోట్ల కట్టలు కదా. అయితే మోండా మార్కెట్ కాడ అగ్గోకే బంగారం ఇప్పిస్తామని ఒక సేటును నిలిపివుతా ముంచింది ఒక గ్యాంగు. ఇగో ఇదేగా గ్యాంగు, మొత్తం 43 లక్షల రూపాయలట. ఇక చెప్పుర్రి, ఇక పోలీసులు ఆ ముఠాను దొరకబట్టి పైసలను వాళ్ళ కాడికెళ్ళి తీసుకున్నారు. అగో చూసినవా దొంగలు ఎట్లా మోపాయిరో, వాళ్ళ చేతులు ఇరిగిపోను. అసలు దొంగతనం చేసుడు ఒక కళ, అది ఎవరికి పడితే వాళ్ళకు రానే రాదు, అవునా కాదా? అయితే అప్పుడప్పుడు దొంగలతోని సాయిత బట్టి కొందరు పోలీసులు కూడా దొంగల లెక్క మారిపోతారోలా. పోలీస్ కొలువు కంటే కూడా అసలు దొంగతనాలు చేస్తేనే ఫుల్ ఆమ్దాని అని అనుకుంటారట కొందరు అంటున్నా నేను. అసోంటి కొందరులా ఒకడు నాకంట పడ్డాడు. మరి నాకంట పడ్డాక మీరు కూడా చూపించకుంటే ఎట్లా చెప్పురి, అవునా కదా? మరి ఆ దొంగ పోలీసులు చూస్తున్నట్ట మీరు కూడా. అయితే బట్టల షాప్ వల్ల జనాలు బాగానే ఉన్నారు కదా, గిరాకు మంచిగానే ఉన్నది. పాపం షాప్ అయినా ప్యాకింగ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే అప్పుడే ఒక పోలీసారు వచ్చిండు, కనబడుతుండా? ఆడనే నిల్చున్నాడు. మరి ఎందుకు వచ్చిండో మనకు తెలియదు. బట్టలు కొనేదందుకు వచ్చిండా లేకుంటే షాయ్ తాగేదందుకు వచ్చిండా? చూద్దాం మనము. అసలు ఏమన్నా ఉపాయం చేసిండా? చూసిండు పొట్లాలు పట్టుకొని మాయమైపోయిండు. ఎంత జాగ్రత్తగా మాయం చేసిండో చూడు. దొంగలు మించి పెద్ద దొంగడు ఉన్నాడు కదా. అసలు అయితే దొంగలతోని సహాయత వట్టి వాళ్ళగాని విద్య నేర్చుకున్నాడు కావచ్చు. మంచిగా చూసి పోతం చేసి పడేసిండు. ఇక సారు వారి ఈ చోర కలంతా సీసీటీవీలో పడ్డది. పెద్ద సార్ల దాకా పోయింది. ఇంకా మంచిగా దొంగతనాలు చేసుడు ఎట్లనో నేర్చుకుంటాడని జైలేసిరట. అదన్నట్టు ముచ్చట. అడవి నాదే, వేట నాదే, చిరుత. అబ్బా షెర్రీ బాబు డైలాగు. కానీ ఏ మాట కా మాటేనోళ్ళ మన బాలకృష్ణ,
మన చిన్న రామారావు, మన షెర్రి బాబు గిసోంటి తెలుగు సినిమా హీరోలు పులులతో అసలు ఏమన్నా కొట్లాడతారా? ఆ నోరు తెరుచుకుంటా మరి పులిని ఎటవటం చేస్తుంటారు. వాళ్ళకు గంతగలం ఎక్కడదబ్బా, గంత గుండె ధైర్యం ఉన్నదంటే గ్రేటే అని చిన్నప్పుడు అనుకునేదాన్ని. కానీ అవన్నీ గ్రాఫిక్స్ పులుల నెరకైనాక ఇక నవ్వుకున్నా. అయితే మన హీరోలన్న గ్రాఫిక్స్ పులులతోనే కొట్లాడతారు, కానీ ఒక పిల్లగాడు ఒరిజినల్ పులితోనే ఫైటింగ్ చేసిండు. అటెన్కి ఏమైందో చూడాలి మీరు. అసలు ఇది చూయించాలన్నా అద్దని అనిపిస్తుంది, కానీ మీకు చూగించుడే కావాలి. ఈడ చూడురు మీరు, ఉత్తరప్రదేశ్లో నొల్ల ఇటుకల బట్టి కాడుకు ఒక చిరుతపులి వచ్చింది. ఇక అది ఉండే కాడు ఉండక ఒక కూలైన మీద పడ్డది. మరి ఆయన దాన్ని ఏమన్నా మెసిలిచ్చిండో లేకుంటే దానికే కినిమిలేసిండో నాకు తెలియదు, కానీ గిట్ల ఫైటింగ్కు పోయింది. కానీ ఆ మనిషి ఊకోలే, ఎటైతట అనుకుంటే ఇక చిరుత మీద బర్ల పడ్డాడు, దాంతో కొట్లాడిండు. అగో ధైర్యవంతుడే. అసలు దాన్ని మొసమరనిత్తలేడు కదా మనిషి. అయితే చుట్టుముట్టు జనాలు కూడా ఉన్నారు వాళ్ళ, కానీ వాళ్ళ దగ్గరికి రాలే, దూరంకి వెళ్ళే ఇటుక బిడ్డలు మీద ఎత్తాండ్లు. అది పులికి తాకుతుంది, మనిషికి కూడా తాకుతున్నాయి. అసలు నన్ను అడిగితే ఈ లేచి ఇటుక బిడ్డలు ఏవట్టి మనిషికి ఏమన్నా అవుతుందేమో అనిపిస్తుంది, కానీ పులిని గట్ల కొట్టుడు కూడా మంచిగా అనిపించలేదు నాకు. ఇక పిల్లగాని ఫైటింగ్కు పులి తడుచుకున్నది, దాంతో ఇక ఆలే సపోజ్ కాడికెళ్ళి వారిపోయింది. నిజంగా పులితోని ఫైటింగ్ అంటే గ్రేటే కదా. అసలైతే బాలకృష్ణ నెగ్గిసొంటి ఫైటింగ్లు గ్రాఫిక్స్లలో చేతురు అనుకున్నా, కానీ పిల్లగాడు ఒరిజినల్గా పులిగారు వచ్చిండు. సరే పులంటే యాదకొచ్చింది. ఇంకోటి చెప్పాలి, ఇది మహారాష్ట్ర పులి ముచ్చట. ఒక పార్కులకు పులి వచ్చింది, దాని పని ఏందో అది చూసుకుంటుంది. మనుషులను చూసి కూడా అది సప్పు చేయలే. మరి వీళ్ళు కూడా ఊకోవాలన్నా, కుక్కను కదా రాళ్ళతో కొట్టిన దాన్ని కొట్టిరు, అవసరమా? అవు దాన్ని గెదుముతుర్రుల్లా పిల్లిని ఒక అర్రలేసి కొడితే మరల పడ్డది. అసోంటిది పుల్లి మీద రాళ్ళెత్తి ఊకుంటుందా? దానికి బీపీ లేచింది, వీళ్ళ మీదకి పోయింది. ఈ వీళ్ళు ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. ఇంకా నయం ఎవ్వరినేం అనలే, అంటే దానికి కడుపు రెండిందో లేకుంటే జ్వరమే వచ్చిందో, అది కాకుంటే మనుషుల రక్తమే గలీజ్ అనిపించిందో మనకు తెలియదు, కానీ మొత్తానికి 2 పులులు ఇట్లా ఆగమాగం చేసి పడేసినాయి. అసలు రైలు పట్టాల మీద రైలే పోవాలి, రైలు పట్టాలున్నాయే రైలు పోయేదందుకు, కానీ కారు పోతుందా? పోతుంది వల్ల పట్టాల మీద కారు నడపచ్చు, ఇన్స్టాగ్రామ్ రీలు చేయొచ్చు, పర్ఫార్మెన్సులు చేసుకోవచ్చు, లైకులు సంపాదించుకోవచ్చు, పోలీస్ టౌన్ తొవ్వ కూడా పట్టచ్చు. ఏందవ్వా ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం ముచ్చట చెప్తున్నావు అర్థమై కాకుండా అనుకుంటున్నా ఏంది? అట్లా అనకూరి. అగోగో పట్టాల మీదకి వెళ్ళి ఒక కారు రై రై అనుకుంటా పోతూనే ఉన్నది. మనం దాన్ని ఆపినట్టు చేద్దాం రాండి. జీ 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 జీ. అరేవ్వా, రైలు పట్టాల మీద ఊరికే కొత్త రకం కార్లు వచ్చినాయి. ఎట్లా ఎలన్ మస్క్ ఇట్లా మన దేశానికి కార్లు పట్టుకొస్తుండా ఏంది అని కారెడ్డ వాడేరా ఇంత. ఒక అమ్మగారు చూపించిన కళా పోషణ ఇదంతా. రైలు పట్టాల మీద కారు నడిపి రీల్ తీయడం ఎలా, లైకులు సంపాదించడం ఎలా అనే కాన్సెప్ట్ ముంగటేసుకున్నది. ఇంకేమున్నది, గిట్లా దూసుకుపోయింది. మన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలా ఈ అక్కగారు ఉండే కాడు ఉండక రైలు పట్టాల మీదకెళ్ళి కారు నడుపుకుంటూ పోయిందల్లా. అగో ఎట్లా దంచకపోతుందో చూడు. రీళ్ళ కోసమట. గిట్లనే అంటురు. ఓ దిక్కేమో బండత్తా అని ఎదురుంగా, ఇంకో దిక్కేమో మేడం గారు బాలకృష్ణ లెక్క దంచకపోతురు. ఇక ఆమెను ఎంత ఆపినా కూడా లేదు. పోష్ని లాస్ట్కు చుట్టుముట్టున్న జనాలు ఎట్లనో గట్లా ఆగబట్టి తిప్పల పడుకుంటా మేడం గాని కారు దింపుతా అంటే అగో ఎట్లా మెటలేషం ఎత్తాందో చూడు. అందరిని ఇంకా ఉల్టా బెదరగొడుతుంది ఈ మెటలోలు మోపైరోళ్ళు. అసలు ఓ పిల్ల దమాగిట్ సరకాయించిందా గట్ల ఎత్తానవు, అట్నుంచి బండి కూడా వచ్చింది. రైలు డ్రైవరు జర హుషారున్నాడు, సడన్ బ్రేక్ వేసి ఆపిండు, లేకుంటే తుక్కు తుక్కైపోవు అక్కగారి కారు. ఇక లాస్ట్కి మేడం గారిని పోలీస్ టౌన్కి ఎత్తే పట్టుకపోయిర్రు. ఏం దిక్మలేశాలు ఏం పడపోరి, ఏమన్నా అంటేనేమో ఉత్తగానే కోపాలు, మళ్ళా చేసే లలిత కళలేమో గిట్లుంటున్నాయి. అయితే చెప్పుడు మర్చిన, నేను మా ఊరికి పోవాలంటే ఎక్కువ రైలు బండ్లకే పోతా. అప్పుడప్పుడు బస్సులకు పోతా, కానీ మంచిగా జల్దీ పోవచ్చు కదా ఇక రైలు బండ్లకు అయితే, అందుకని పోతా అన్నట్టు. అయితే ఛార్జ్ కూడా తక్కువనే. అయితే రైలు ఎక్కినాక ఉంటుందో అసలైన రామాయణం. సీటు కోసం పెద్ద దిమాకారం కథ ఉంటుంది. నేనైతే ఎంతమంది ఉన్నా 6, 100 అయినా 100, 116 అయినా సీటు మాత్రం సంపాదించుకుంటా. కానీ కొందరు సీట్ల కోసం తన్నుకుంటారు, తిట్టుకుంటారు, ఇట్లా గల్లలు కూడా పట్టుకుంటారు. సరే మనసంటే సాదాసిదా జనాలంటే ఏమో అనుకోవచ్చు. ఆఖరికి ఎమ్మెల్యే సార్ కూడా సీటు కోసం కొట్లాడకపోయిండోళ్ళ.
అదేమన్నా ముఖ్యమంత్రి సీట్ అనుకున్నాడో కేంద్ర మంత్రి సీట్ అనుకున్నాడో కానీ అగు ఎట్లాగం చేసిండో చూడురు మీరు. వందే భారత్ రైల్లో చూడురోళ్ళ ఈ కొట్లాట ఎట్లున్నదో. సీటు కోసం ఓటు కొట్టుకుంటుర్రు కదా, వీళ్ళు సాదాసీదా ప్యాసింజర్లు కాదు, పువ్వు పార్టీ ఎమ్మెల్యే సారు వారి బలగం ఇదంతా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ సారు ఇంటామెతోను కొడుకుతో కలిసి రైలు ఎక్కిండు. ఓకే, అయితే భార్య కొడుకు ఒక్క జాగల సీటు దొరికింది, కానీ ఎమ్మెల్యే సార్కు ఎన్నో మూలకు సీటు దొరికింది అట. ఇక కుటుంబం కాడ కూర్చోవాలని ఎమ్మెల్యే సార్ అనుకున్నాడు. వాళ్ళ పక్క సీట్లో ఉండేనను సీటు మారు అని చెప్పిండట, కానీ ఆయన ఇన్లే. ఎమ్మెల్యేలు నా మాట వినవా అని ఈయన గరమైండు. అటెనక ఎమ్మెల్యే బలగం బండెక్కి మా సార్ చెప్పిన మాట వినవా, సీటు మారుమంటే మారువా అనుకుంటా పొట్టు కొట్టిర్రోళ్ళ పాపం ఆ ప్యాసింజర్ను, చెప్పులతో కూడా కొట్టిర్రట. అగో ఎంత గర్ర చూడు. అరే సీటు కోసం బతలాడుకోవాలి అవసరం కాబట్టి, మారకుంటే సప్పుడేక ఉండాలి అంతేగాని ప్యాసింజర్ను చెప్పులతో కొట్టుడేందల్లా. అందున ఎమ్మెల్యే సారట పాపం ఆ ప్యాసింజర్ది ముక్కు కూడా వలిగిపోయింది, అగో రక్తం కారుతుంది కదా. అసలు ఆయన ఎమ్మెల్యేనేనా గట్లా చేయొచ్చునా? ఇక సారు వారి పర్ఫార్మెన్స్ అంతా సీసీటీవీలో రికార్డ్ అయింది, దేశం అంతా ఈ వీడియో గిర్ర తిరిగింది. ఇక ఎమ్మెల్యే సార్ ఇజ్జత్ కూడా పోయింది. సీటు కోసం చిల్లర వేషం వేసినందుకు పువ్వు పార్టీని అందరూ బనాయించరా మరి? గంతటి క్రమశిక్షణ గల్ల పార్టీ ఆ ఎమ్మెల్యేలు గంత సుధపూసలా. అగో గట్లున్నది ఎమ్మెల్యే కథ. నిజం చెప్తున్నా, నాకు మనసుకు ఎప్పుడు నిమ్మలం అనిపిస్తుందంటే దేవుని గుడికి పోతేనే అనిపిస్తుందిలా. ఇవాళ కూడా పోయినా, మొక్కినా, హుండీలో పైసలు కూడా వేసిన. అన్నట్టు హుండీలో వేసినామంటే అది దేవునికే పోతాయి కదా, అంతే కదా. మనం మొక్కుకొని పైసలు ఇనాములో వేస్తుంటాం. అయితే ఒక అన్న కూడా గిట్లనే గుడికి పోయిండు, దేవుణ్ణి మొక్కిండు, హుండీలో వేయవలసింది వేసిండు. ఇప్పుడు అదే పెద్ద పంచాయతీ అవుతుంది. ఇంతకు ఏమైందో చూద్దాం రారి మరి. గీ పెద్దన్న గుడికి పోయిండు, దేవునికి దండం పెట్టుకున్నాడు, హుండీ కాడికి పోయి 4 కోట్ల ఆస్తి పత్రాలు అనలేసిండు. అవల్లా ఎందుకంటే ఈయనకు ఇంట్లోతోని దిమాగ్ ఖరాబ్ అవుతుందట, అందుకే నా ఆస్తి అంతా దేవునికే పోవాలని గీ పని చేసిండట. ఈ అన్న తమిళనాడైనాయి మింట్రీలో చేసి దిగిపోయిండు, కానీ భార్య పిల్లలతోని కీసులు ఆటలట. పాపం ఈయనను కానరట, ఓర్షుడేలేదట. దినం లొల్లులు జబడాలు, మన శాంతి లేకుంటైంది. ఇక ఆస్తి మీద భార్య బిడ్డలు మళ్ళీ సల్లోలి పెట్టుకున్నారు. ఈ అన్నతోని ఈయన కిరిమిలేసిందిగా, చెల్ మీరే సగా నన్ను చూసుకోరు, నాకు విలువియ్యరు, నా ఆస్తి ఎందుకు ఇవ్వాలనుకుంటా తమిళనాడు తిరువన్నమలై గుడికి పోయి ఒక దండం పెట్టి పత్రాలను లేచిండు. ఈ ముచ్చట ఎరుకైనాక భార్య పిల్లలు గుండెలు బాదుకుంటా గుడికి అడగచ్చిరు. మా ఓడు మెంటలోడు తెలియక పత్రాలు వేసిండు, మాకు ఇచ్చేయరంటే ఆ గుడి ఆఫీసర్లు ఇత్తలేరట. ఒక్కసారి హుండీలో పడ్డాయంటే అవి దేవునికే పోతాయి, మళ్ళీ వాపస్ ఇచ్చుడు ఉండదని వాళ్ళు అంటారు. అది కూడా నిజమే కదా, హుండీలో పడ్డాయంటే గంతేనాయే. గట్లెట్లా 4 కోట్లు ఇచ్చి పెడతాం, మా కాగితాలు మాకు ఇవ్వాల్సిందని వీళ్ళు అద్దని ఆ పెనిమిటి ఇచ్చుడు ఉండదని గుడోళ్ళు. ఇగో ఇప్పుడు పంచాయతీ గిట్ట నడుస్తుంది. మొత్తానికి ఇంట్లో కానకుంటే ఆస్తంతా దేవునికే ఇచ్చినందుకు ఈ అన్నం తారీఫ్ చేస్తాన్లు, ఇంట్లోతో గోస పడుతున్నారు ముసలోళ్ళు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గిబుల్లా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక నీ మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.